హైదరాబాద్ మీర్ చౌక్లో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో 17 మంది మృతి చెందారు. గుల్జార్ హౌస్ దగ్గరున్న భవనంలో మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ భవనంలో నివాసం ఉంటున్న 4 కుటుంబాలు మంటల్లో చిక్కుకున్నాయి. ప్రమాదంలో గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ వారిలో 17 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. భవనంలో మొత్తం 30 మంది నివాసం ఉంటున్నారని స్థానికులు తెలిపారు. మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు 10 ఫైర్ ఇంజిన్లు శ్రమించాయి. మంటలు భారీగా వ్యాపించడంతో చార్మినార్కు వెళ్లే దారుల్ని మూసివేశారు. ఏసీ కంప్రెసర్ పేలడం వల్ల ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఘటనా స్థలాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సందర్శించారు. అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అగ్ని ప్రమాదంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అందిస్తారు. ప్రమాదం జరిగిన బిల్డింగ్ పై భాగంలో నుంచి నేను దృశ్యాలు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఈ ప్రమాదం ఎలా జరిగింది, ఈ ప్రమాదం ఎంత వేగంగా విస్తరించిందో ఈ దృశ్యాలు చూస్తే మనకు అర్థమవుతుంది. గంటల తరబడి అధికారులు రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నారు. ఒక వ్యక్తి లోపల వెళ్ళి ఉండే విధంగా ఈ రూములు తయారు చేశారు కాబట్టి ఈ రెస్క్యూ ఆపరేషన్ అంతంత ఇబ్బంది అవుతుందని కూడా అధికారులు చెప్తున్నారు. బిల్డింగ్లో ఉన్న ప్రధాన గోడలను కూడా హోల్ చేసి లోపలికి వెళ్ళి రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్న పరిస్థితి. ఏకంగా ఈ గడ్డపారతో ఈ గోడని కూల్చివేసి గోడని పగలగొట్టి అధికారులు లోపల నుంచి రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నారు. ఒకవైపు అగ్నిమాపక సిబ్బంది కూడా లోపల రెస్క్యూ ఆపరేషన్ ప్రయత్నం చేస్తున్నారు. చాలా చిన్న రూమ్, చాలా ఇరుకైన రూముల్లో ఇక్కడ నివాసం ఉంటున్నారు. ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ జరగడం వల్ల చాలామంది తీవ్ర గాయాలు పాలైన పరిస్థితి. లోపల అన్ని విధాలుగా రెస్క్యూ ఆపరేషన్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఏకంగా ఈ గోడ కూల్చివేసిన తర్వాత ఒక్కొక్కరిని లోపలికి నుంచి బయటకు తీసినట్టు కూడా అధికారులు చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం లోపల ఎవరు లేరు. ఇప్పటివరకు 16 మందిని రెస్క్యూ ఆపరేషన్ చేశారు. ఈ గోడ కూల్చిన తర్వాత ఏకంగా ఈ హోల్ చేసిన తర్వాతే 16 మందిని అధికారులు రెస్క్యూ ఆపరేషన్ చేసినట్టు కూడా చెప్పుకొస్తున్నారు. కెమెరా సురేష్తో నూరు మొహమ్మద్, TV9 హైదరాబాద్.